ఒక ఉమెన్కి ఇద్దరు బేబీలు ఉన్నారు కడుపులో. ఆడపిల్లలని తెలిసి తీసేయమని చెప్పి ప్రెషర్ ఇంట్లో. ఆ బాధ తట్టుకోలేక ఆ ఉమెన్ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది ఆ ఇద్దరు బేబీస్తో. భర్తనే మనం సరిగ్గా చూసుకోకుండా ఏదో మరి మంచి సంబంధం అని చెప్పి వాళ్ళ సంబంధం చేయాలంటే ఏం చూస్తారమ్మా? క్యారెక్టర్ మ్యాచ్ అయిందా చూస్తారా? క్యాస్ట్ మ్యాచ్ అయిందా? కెరియర్ మ్యాచ్ అయిందా? ఇవే చూస్తారు కదమ్మా. క్యాస్ట్ మ్యాచ్ అయిందా, బట్ క్యారెక్టర్ మ్యాచ్ అయిందా చూడరు కదా. ఇప్పుడు నువ్వు 10th క్లాస్లో ఫస్ట్ వస్తే నీకు సైకిల్ కొనిస్తా అంటాడు ఫాదర్, లేకపోతే మంచిగా ఫుడ్ తింటే నీకు అది కొనిస్తా అంటే ఒక లంచాన్ని పిల్లలకి అలవాటు చేస్తున్నారు. ఒకసారి 21 years వచ్చి మేజర్ అయిపోతే ఎవర్ రోల్ ఈజ్ ఎక్స్పైర్డ్. అందుకే చాణక్యుడు అంటాడు 5 ఏళ్ల వరకు పిల్లల్ని మహారాజులా చూడు, 6 నుంచి 14 వరకు యువరాజులాగా ట్రైనింగ్ 6ని పూర్వం గురువు దగ్గరికి పంపించేవారు. ఆయన అందరితో పాటుగా ఇతను కూడా ఒక అసిస్టెంట్ లాగా చూసేవాడు. స్లేవ్ లా ట్రీట్ చేయాలంటాడు. నేనేమంటారంటే 100 సార్లు చెప్పినా వాళ్ళు అలా చేస్తున్నారంటే అలా చెప్తే వాళ్ళకి అర్థం కాదన్న విషయం ఈ తల్లికి ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదండి. మన ఫైనాన్షియల్ స్టేటస్ని పిల్లలకి చెప్పొచ్చు. కొన్ని విషయాలు మనం పాశ్చాత్య దేశాల నుంచి నేర్చుకోవాలమ్మా. వాళ్ళ పిల్లలు ఎక్కడుంటున్నామంటే మై పేరెంట్స్ హోమ్ అంటారు, మై ఇల్లు అనరు, మై పేరెంట్స్ హోమ్. కారు ఎప్పుడన్నా వేసుకెళ్తే మై డాడ్స్ కార్. ఇక్కడ అన్నీ నాదే అనుకుంటా. హాయ్ సార్. హాయ్ రమ్య. సార్, అమ్మ నాన్న ఓ జీనియస్ అని బుక్ రాశారు మీరు. అది బుక్ చూసాను నేను, చాలా బాగుంది. దాంట్లో కొన్ని పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు పేరెంటింగ్ అంటే ఏంటి సార్? నేను ఆ బుక్లో ఒక పేరెంటింగ్ అంటే ఒక చిన్న డెఫినేషన్ ఇచ్చాను. పేరెంట్ అంటే ఇంగ్లీష్లో పదాలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, దాంట్లోనే మీనింగ్ కూడా ఉంటుంది. పేరెంట్ అంటే పేరెంట్ అని, ఫ్రీగా రారు పిల్లలని. ఓకే. సో ఇవాళ మరీ కాస్ట్లీ అమ్మా. పిల్లల్ని పెంచడం అనేది ఒకప్పటి కంటే ఇవాళ చాలా కాస్ట్లీ కదా. ఒకప్పుడు 10 మంది పిల్లలు కూడా ఈజీగా కనేవారు, పెంచేసేవారు. సో ఈరోజు పేరెంట్ అంటే నేను ఒక చిన్న డెఫినేషన్ ఇచ్చాను. ఫస్ట్ పి అంటే ప్రైజ్ అని. ప్రైజ్, ప్రశంసించాలి, పిల్లల్ని పొగడకూడదు. ఫ్లాటరీ వేరు, ప్రైజ్ వేరు. ఓకే. ప్రశంసించడం వేరు, పొగడడం వేరు. శత్రువు పొడిచి చంపుతాడు, మిత్రుడు పొగిడి చంపుతాడు అంటారు. అందుకని పొగడడం వల్ల పిల్లలు మావాడు క్లాస్ ఫస్ట్ అని, ఎప్పుడు ఇంటెలిజెంట్ అండి, ఇలా మా పాప పెద్ద అమ్మాయి ఇలా పొగుడుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఒకటి మీరు లేబుల్ వేస్తున్నట్లు లెక్క. ఓకే. మీరు ఎప్పుడన్నా కనుక మా అమ్మాయి ఎప్పుడు ఫస్టే అన్నారనుకోండి, వాళ్ళ మీద ఎంత ప్రెషర్ అండి. అది నిలబెట్టుకోవడం కోసం వాళ్ళ ఫోకస్ అంతా దేని మీదకి మారిపోయింది. ఏ లేబుల్స్ వేయకూడదమ్మా. అందుకని మనం ఎప్పుడు కూడా పనిని విశ్లేషించాలి తప్ప వ్యక్తులను కాదు. ఎప్పుడన్నా వాళ్ళు తిట్టాలన్నా కూడా, ఏం చేయాలన్నా కూడా హేట్ ద సిన్ నాట్ ద సిన్నర్ అంటే. అలాగే పిల్లలు చేసిన పనిని ప్రశంసించాలి, వాళ్ళని కాదు. ఓకే. సో ఈ వ్యత్యాసం తెలిస్తే మనం ఎప్పటికీ కూడా వాళ్ళని మంచి లీడర్స్గా తయారు చేసే అవకాశం ఉంటుంది. కానీ సాధారణంగా ఎప్పుడన్నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏదైనా పట్టుకొచ్చారనుకోండి, లేదా పిల్లల్లో ఉన్నటువంటి ఏదైనా ప్లస్ మైనస్ రెండు పెద్దలాగే ఉంటాయి. కానీ మనం చూడాల్సింది ఏంటి, ఏదైతే ముందు వాళ్ళని అప్రిషియేట్ చేయాలో అది ఫస్ట్ చూడాలి. దీన్నే శాండ్విచ్ మెథడ్ అంటారు. ఫస్ట్ అది అక్నాలెడ్జ్ చేయాలి, తర్వాత కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలి, ఫైనల్గా ఓవరాల్ యు ఆర్ డూయింగ్ వెల్ అని మ్యాక్రో ఉండాలి. మ్యాక్రోలో వాళ్ళని చూసి విధానం ఎప్పుడు కూడా ఎక్స్ట్రాడినరీ. ఈ రోజు ఎలా ఉన్నారో అలా చూడకూడదు, భవిష్యత్తులో ఏమో అవ్వబోతున్నారో అది చూడాలి. మధ్యలో ఈ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అన్నది ఒక చేదుగా ఉన్న టాబ్లెట్ కూడా షుగర్ కోటింగ్ ఎలా వేస్తారో అలా మ్యాక్రోలో అద్భుతంగా చూడాలి, మైక్రోలో మాత్రం యూ కెన్ డూ లిటిల్ కరెక్షన్స్. సూపర్ సార్. సో అండ్ ప్రైజ్లో పేరెంటింగ్ అన్నది ఫస్ట్ ప్రైజ్ అన్నది ఎప్పుడు ప్రశంసించాలి, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి, పొగడకూడదు. అండ్ ఏ అన్నది యాక్సెప్ట్. ఇవాళ మీరు అబ్బాయి పుట్టాడా అమ్మాయి పుట్టాడా సంబంధం లేదు. ఒకసారి మీరు పిల్లలు కావాలనుకోగానే భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదం అది. మీరు అబ్బాయి పుడితే సంతోషించండి, అమ్మాయి పుడితే సంతోషించండి, మీకు చాయిసే లేదు. ఎవరు వచ్చినా అది మీరు ముందే యాక్సెప్ట్ చేసినట్టు. ఎందుకంటే పిల్లలు కావాలనుకోగానే యూనివర్స్ హెస్ డిసైడెడ్. ఒక సోల్ మీ ఇంటికి వచ్చింది. చూడండి, మనకి చాలా చోట్ల ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఆ ఇంట్లో భర్త కానీ, ఇన్ఫ్యాక్ట్ మామ కానీ ఎవరు గడ్డాలు తీసుకోరు, హెయిర్ కట్ కూడా చేసుకోరు. ఇప్పుడు మన కేఎల్ రాహుల్ గారిని చూస్తున్నాం, వాళ్ళ వైఫ్ క్యారింగ్గా ఉన్నప్పుడు ఆ జుట్టు పెంచుతారు వాళ్ళు. అంటే అంత నిబద్ధతతోటి మేము ఒక కొత్త సోలు మా ఇంటికి రావడానికి ఆహ్వానం పలుకుతున్నాం, మేము ఎదురు చూస్తున్నాం. అలాంటి వాతావరణం ఉండాలన్నమాట. అమ్మాయికి కూడా ఎంత కంఫర్ట్ ఉంటుందండి, ఎవ్రీబడి ఈజ్ కన్సర్న్ అబౌట్ దట్. మన శ్రీమంతం అన్నీ చేయడం ఎందుకండి, వెల్కమింగ్ ఏ సోల్. సో ఏ అన్నది యాక్సెప్ట్ అండి. కానీ ఎప్పుడన్నా పిల్లలు ఒక హెల్త్ ఛాలెంజెస్ తోటి వేళ ఒకప్పుడు 5% ఉండేవారండి, 1% to 5%. ఈరోజు 40% ఏదో ఒక ఛాలెంజ్ తోటి వస్తున్నారండి. ఎందుకు ఇది వస్తున్నారంటే మన ఫుడ్ హ్యాబిట్స్.
ఇలా బటన్ కొడితే అలా దొరికేస్తుంది. చాయిసెస్ ఎక్కువైపోయినాయి. చాయిసెస్ని హ్యాండిల్ చేసి అంత వివేకం సొసైటీలో లేదు, కానీ చాయిసెస్ ఎక్కువైపోయినాయి. ఎస్ మీకు ఒక 100 కోట్లు ఇస్తే మీరు హ్యాండిల్ చేయలేరు అనుకోండి, మీ మీద యూనివర్స్కో దేవుడికో ప్రేమ ఉంటే మీకు ఇవ్వడంత, మీరు ఎంత హ్యాండిల్ చేయగలరో అంతే ఇస్తారు ఎస్ కదండి. అలా పిల్లలు కనుక ఛాలెంజింగ్ వచ్చినా కూడా, ఎంతోమంది అసలు పిల్లలు ఛాలెంజింగ్తో ఉన్నప్పుడు అది వాళ్ళకి కమిట్మెంట్ ఉండి ఆ పేరెంట్ మదరో ఫాదరో వాళ్ళు ఆ పిల్లల్ని సమర్థులుగా తయారు చేస్తారు చూడండి. ఈ ప్రాసెస్లో పేరెంట్స్ ఎదుగుతారు. అందుకని పిల్లల్ని పెంచుతాం అనుకుంటారు, పిల్లల్ని పెంచడంలో ఎండ్ ప్రొడక్ట్ పిల్లవాడు కాదు, పేరెంటే. అందుకని మంచి పిల్లలు పుడితే మీరు హ్యాపీగా అయిపోతుంది. టఫ్ చిల్డ్రన్ ఉన్నప్పుడు మీరు ఎదగడానికి వచ్చిందని అవకాశం. ఓకే. అందుకని పిల్లలు, మీరు ఏదో నాకు పిల్లలు కావాలని పిల్లలు లేకపోతే సంతాన దీనికోసం వెళ్ళి చాలా పూర్వం నోములు పూజలు చేశారు, ఇప్పుడు ఈ డాక్టర్ల చుట్టూ తిరుగుతారు. సో అందుకని పిల్లలు ఎందుకు కావాలి అన్నది ఏంటంటే, సెల్ఫిష్ జీన్ అని ఒక బుక్ రాశాడు ఒక ఆయన. అందులో ఏంటంటే మన జీన్కి అది బతుకుండాలంటే ఈ భూమి మీద పిల్లలు కావాలి. అది దాని యొక్క సర్వైవల్ కోసం వచ్చే తపనది. కానీ అందుకని మీ దగ్గరికి ఎలాంటి పిల్లవాడు వచ్చినా మనం గుర్తుంచుకోవాలి, మనమన్నా రుణం ఉన్నాం, మనకన్నా రుణం ఉన్నారు. ఎస్. అందుకని రుణం ఉన్నంతసేపు పిల్లలు ఉంటారు. ఓకే. అందుకని యాక్సెప్ట్ చేయాలి. అందుకని మీరు ఏం చేయాలో తర్వాత విషయం, ముందు యాక్సెప్ట్ చేయాలి. దాని మీద ఏ యాక్షన్ తీసుకోవాలి. ఎంతోమందినమ్మా, నేను ఇప్పుడు నేషనల్ మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూషన్ అని ఉంది, నేను అందులో గెస్ట్గా వెళ్ళేవాడిని. మ్యాక్సిమం పేరెంట్స్ మామూలుగానే పేరెంటింగ్ అంటే స్ట్రెస్ ఇవ్వాలి, అంత వర్క్ ఉంటుందమ్మా పిల్లల యొక్క హై ఇంటెలిజెన్స్ వల్ల. అదే కనుక ఛాలెంజింగ్ ఉన్న పిల్లలకి ఇంకా 10 times ఉంటుంది. కానీ మన యొక్క స్పిరిచువల్ అంటే మనకి ఒక స్పిరిచువల్ అండర్స్టాండింగ్ లేకపోతే, ఒక ఆ కోణంలో మనం చూడకపోతే, లాజికల్గా ఇది చాలా డిఫికల్టీ అనిపిస్తుంది. బట్ స్పిరిచువల్గా చూస్తే మాత్రం ఇది ఒక ఆపర్చునిటీ. సార్ మరి ఇప్పుడు చెప్పారు ఎవరు వచ్చినా యాక్సెప్ట్ చేయాలి అని. నేను మార్నింగ్ ఒక వీడియో చూశాను సార్, గైనకాలజిస్టు తను చాలా ఏడుస్తూ చెప్తుందనమాట తన దగ్గరకు వచ్చే కేసెస్. ఒక పేరెంట్కి, ఒక ఉమెన్కి ఇద్దరు బేబీలు ఉన్నారు కడుపులో, ఆడపిల్లలని తెలిసి తీసేయమని చెప్పి ప్రెషర్ ఇంట్లో. ఆ బాధ తట్టుకోలేక ఆ ఉమెన్ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది ఆ 2 బేబీస్తో. అసలు అంటే ఇంకా ఇంత ఫాస్ట్ కల్చర్లో కూడా ఆడపిల్లని యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఇంకా ఉన్నారు సార్. ఎందుకంటేనమ్మా మనకి సొసైటీలో సిటిజన్స్ చాలా తక్కువ ఉంటారమ్మా. మనకి గ్రీక్ ఫిలాసఫీ ప్రకారము ఇడియట్స్ అంటే మీ మైసెల్ఫ్ తప్ప ఇంకొకటి ఆలోచించరు వాళ్ళు, స్వార్థం, అలాంటి వాళ్ళు ఉన్నారు. రెండవది ట్రైబ్ మైండ్ సెట్. ట్రైబల్ కల్చర్లో మంచిదే, కానీ ట్రైబ్ మైండ్ సెట్ ఏంటంటే అటాకింగ్ నేచర్ అనమాట. యూజువల్గా ట్రైబ్స్ ఏంటంటే వాళ్ళ ప్రొటెక్షన్ కోసం బాణాలు పట్టుకుని ఎవరైనా దాడికి వస్తారేమో అని ఎప్పుడూ అలర్ట్గా ఉంటారు, రియాక్టివ్ మోడ్లో ఉంటారు. అలా ఈ ట్రైబ్ మైండ్ సెట్ ఏంటంటే అలాగ మనకి మేల్ కాన్షియస్నెస్ ఇవన్నీ కూడా మైండ్ సెట్సే కదమ్మా, జెండర్ మైండ్ సెట్టే కదమ్మా. అది మనకి కొడుకుంటేనే నెక్స్ట్ వారసుడు అవుతాడని అనుకోవడం కూడా మైండ్ సెట్టే కదమ్మా అది. సో ఈ మైండ్ సెట్ ఎంత ఇగ్నోరెన్స్ ఎక్కువ ఉండే కొద్దో అంత ఉంటుంది. కానీ ఈవేళ మనుషులకి నెట్వర్క్, బయట సంపద పెరిగి లోపల ఆధ్యాత్మిక సంపద పెరగకపోతే వాళ్ళు పేదవాళ్ళే కదమ్మా. ఇవాళ సొసైటీ తప్పు చేసినా, చెత్త సినిమాలు చేసినా, పేపర్లో హెడ్లైన్లో వాళ్ళు ఏం రాసినా రావడానికి కారణం నెట్వర్క్ చూసి మాత్రమే, ఆ పేస్త్రీ వాళ్ళు మాత్రమే హీరోస్ అనుకోవడం, రియల్ హీరోస్ తెలియకపోవడం. అందుకని ఈ ట్రైబ్ మైండ్ సెట్ ఎప్పుడైతే వచ్చిందో, అది ఈ యొక్క జెండర్ గురించి కూడా ఒక ట్రైబ్ అమ్మా. అది ఆడజాతి అనుకోవడం, మగజాతి అనుకోవడం, ఇది కూడా ఒక ట్రైబ్. వేరే దేశాల్లో అయితే ఎల్బిజిటి ప్లస్ ఇవన్నీ ఒక ట్రైబ్ అని ఒక కమ్యూనిటీ అనుకుంటారు. బట్ మనం ఎలాంటి దాంతో గుర్తించబడాలంటే వీఆర్ ఆల్ ఇక్కడ ఈ భూమి మీద విజిటర్స్. మనం అరైవల్ డేట్ అండ్ డిపార్చర్ డేట్. వీఆర్ ఆల్ సోల్ విత్ ఏ బాడీ, నాట్ బాడీ విత్ ఏ సోల్. ఎక్సలెంట్ సార్. అందుకని కబీర్ దాస్ అంటారు, పిల్లలు నీ ద్వారా వచ్చారు, నీ నుండి కాదు. వాళ్ళ శరీరానికి నువ్వు జన్మనిచ్చావు, వాళ్ళ ఆత్మలకు కాదు. నీ యొక్క విల్లు నుంచి వదిలినటువంటి బాణాలు పిల్లలు. వాళ్ళు ఫార్వర్డ్ వెళ్తారు, బ్యాక్వర్డ్ కాదు. అందుకని ఎవరు వచ్చినా కూడా అదొక అదృష్టం అనుకుని తీసుకోగలిగితే ఫస్ట్ ఆ యొక్క వెల్కమింగ్ నేచర్ ఉండాలి. అందుకే పిల్లని ఇచ్చినప్పుడు 7 తరాలు చూసేవారు, వాళ్ళ యాటిట్యూడ్ ఎలాంటిది, వాళ్ళ జీన్స్ ఎలాంటిదని. ఎందుకంటే మనుషులు 70% జీన్స్ ద్వారానే అది ఉంటారు. అది కాకపోతే జెనెటికల్గా కాకుండా కూడా నర్చర్ అవ్వచ్చు అమ్మా. అది వాళ్ళ సజ్జన సాంగత్యాన్ని బట్టి ఉంటుంది. అలా అన్నది ఫస్ట్ యాక్సెప్ట్ అమ్మా, పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి. అందుకని భర్తనే మనం సరిగ్గా చూసుకోకుండా ఏదో మరి మంచి సంబంధం అని చెప్పి వాళ్ళ సంబంధం చేయాలంటే ఏం చూస్తారమ్మా? క్యారెక్టర్ మ్యాచ్ అయిందో చూస్తారా?
క్యాస్ట్ మ్యాచ్ అయిందా, కెరియర్ మ్యాచ్ అయిందా, ఇవే చూస్తారు కదమ్మా. క్యాస్ట్ మ్యాచ్ అయిందా, బట్ క్యారెక్టర్ మ్యాచ్ అయిందా చూడరు కదా. చూడరు. అవును. మరి అది క్యారెక్టర్ అంటే ఏంటమ్మా? వాల్యూస్. పూర్వం వాల్యూస్ గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఆ కుటుంబంలో నుంచి ఆ వంశపరంపరంగా వచ్చేసివి, అవి సంప్రదాయపరంగా అవి వచ్చేసి. ఈవేళ అసలు కుటుంబమే లేదు కనుక చెప్పాల్సి వస్తుంది బట్. సార్ అసలు పిల్లలకి పేరెంట్స్కి మధ్య రిలేషన్ అనేది ఎలా ఉండాలి సార్? అంటే ఇప్పుడు ఎక్కువ ఆర్టిఫిషియల్ రిలేషన్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు 10th క్లాస్లో ఫస్ట్ వస్తే నీకు సైకిల్ కొనిస్తా అంటాడు ఫాదర్, లేకపోతే మంచిగా ఫుడ్ తింటే నీకు అది కొనిస్తా, అంటే ఒక లంచాన్ని పిల్లలకి అలవాటు చేస్తున్నారు. అసలు ఏమన్నాను సార్ ఈ బాండింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, పిల్లలు మన పిల్లలు అనుకోవడం, ఇప్పుడు మనం అనుకున్నాం, మనం ఒక హస్బెండ్ మై వైఫ్, ఇవన్నీ పొసెసివ్నెస్లోకి వస్తాయన్నమాట, ప్రేమలోకి రావన్నమాట. సో అలాగే పిల్లలు మన వాళ్ళు అనుకోవడం అన్నది, అందుకే మనం అటాచ్మెంట్ ఆఫ్ డిటాచ్మెంట్ లేకపోతే ఖచ్చితంగా రేపొద్దున పెయిన్ రావాల్సిందే దాంతో. అందుకని పేరెంట్స్ ఎప్పటికీ పేరెంట్ ఉంటారమ్మా. ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మందు ఎంత మంచిదైనా దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అన్నట్టుగా యువర్ పేరెంటింగ్ రోల్ వాడు ఒకసారి 21 years వచ్చి మేజర్ అయిపోతే యువర్ రోల్ ఈజ్ ఎక్స్పైర్డ్. అందుకే చాణక్యుడు అంటాడు, 5 ఏళ్ల వరకు పిల్లల్ని మహారాజులా చూడు, 6 నుంచి 14 వరకు యువరాజులాగా ట్రైనింగ్ 6ని పూర్వం గురువు దగ్గరికి పంపించేవారు. ఆయన అందరితో పాటుగా ఇతను కూడా ఒక అసిస్టెంట్ లాగా చూసేవాడు. స్లేవ్లా ట్రీట్ చేయంటాడు. పనులు చెప్పాలమ్మా, లేకపోతే ఎలా వస్తే పనులు, ఏటీఎంలోంచి డబ్బులు వస్తున్నాయి అనుకుంటారు. అసలు మనం తినే భోజనం ఎక్కడి నుంచి వస్తుందో అది తెలియదు కదా వాళ్ళకి. ఆ ప్రాసెస్ తెలియాలి కదమ్మా అది. అండ్ ఒక 14 తర్వాత స్నేహితుల్లాగా డిస్కస్ చేయంటారు. ఈవేళ పేరెంట్స్ చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే దే కమ్యూనికేట్, దే విల్ నాట్ డూ కన్వర్సేషన్. సంభాషించరు వాళ్ళు, కేవలం కమ్యూనికేట్ చేస్తారు, జస్ట్ చెప్తున్నారు. అందుకే చూడండి, ఒక మదర్ కిచెన్ నుంచి అరుస్తుంటుంది, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, 100 సార్లు చెప్పాను అలా చేయొద్దని. అంటే ఆవిడ మళ్ళీ ఏమంటది, 100 సార్లు చెప్పాను అలా చేయొద్దని. అంటే ఆవిడ కమ్యూనికేట్ చేస్తుంది, కన్వర్సేషన్ చేయట్లా. అంటే నేనేమంటారంటే 100 సార్లు చెప్పినా వాళ్ళు అలా చేస్తున్నారంటే, అలా చెప్తే వాళ్ళకి అర్థం కాదన్న విషయం ఈ తల్లికి ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు అంట. అంటే దట్ మోడ్ ఈజ్ నాట్ వర్కింగ్. అందుకని మీరు కనెక్ట్ అయితే కరెక్ట్ చేయరు. ద మోర్ యూ కనెక్ట్ ద లెస్ యూ కరెక్ట్, ద మోర్ యూ కరెక్ట్ ద లెస్ యూ కనెక్ట్. అందుకని ముందు కనెక్ట్ అవ్వాలంటే సంభాషించాలి. కోచింగ్ అన్నది కన్వర్సేషన్ అమ్మా. మేము యాజ్ ఎ ప్రొఫెషనల్ కోచ్ మేము ముందు కనెక్ట్ అయితే తప్ప ఎవరికేం చేయలేం. వాళ్ళు నాకు కనెక్ట్ అవ్వాలి, నేను వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు నేనున్నానమ్మా, ఈ సబ్జెక్టు నీకు బుక్ పంపించాను, నీకు చూసి వేణుగారితో ఇది చేయాలని నీకు అనిపించింది అనుకోండి, నీకు కూడా ఇది చేయాలనిపించింది అనుకోండి, దెన్ నువ్వు అడిగే ప్రశ్నలు నేను ఒక సింక్లో ఉంటాను. సో అదే ఒక మంచి యాక్టర్ కానీ ఎవరు కానీ ఆ స్క్రిప్ట్ నచ్చకపోతే ఆయన చేయలేడు సరిగ్గా. అందుకని నేను నా సెయింట్ ఇన్ ఏ సూట్ పుస్తకంలో ఒక మాట రాశాను, కనెక్ట్, క్రియేట్, కమ్యూనికేట్, కొలాబరేట్, సెలబ్రేట్. కనెక్ట్ అవ్వకుండా ఏది క్రియేట్ చేయలేం. అందుకని పిల్లలతో కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలంటే క్వాలిటీ టైం, క్వాంటిటీ టైం 2 ఇవ్వాలి. ఇద్దరిలో, పేరెంట్లో అమ్మ కానీ నాన్న కానీ ఒక డెడికేటెడ్ పేరెంట్ అయి ఉండాలి. ఓకే, అప్పుడు ఆ కనెక్ట్ ఉందనుకోండి, అన్నీ షేర్ చేసుకుంటారు. నిజం చెప్పు నేనేమో అన్నావు అని వాళ్ళు చెప్పాక ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ అసలు వాళ్ళ అని జడ్జిమెంట్ ఇచ్చారనుకోండి, మరి ఏమి అన్నది మీరు అబద్ధం అయిపోయిందిగా. మీరు మాట మీద ఎక్కడ నిలబడ్డారు? కాంపాషన్ ఉండాలి. తప్పు చేసినా కానీ వినాలి, విన్న తర్వాత తప్పును విమర్శించాలి. ఐ లవ్ యూ బట్ డోంట్ లవ్ యూ వాట్ యూ హ్యావ్ డన్. ఎక్సలెంట్ సార్. అందుకని పేరెంట్లో పి అన్నది ప్రైజ్, ఏ అన్నది యాక్సెప్ట్, అండ్ ఆర్ అన్నది రెస్పెక్ట్. పిల్లలుగా వాళ్ళు చిన్నపిల్లవాళ్ళు, ఏదో మనం సినిమాలలాగా మన తాత పుట్టి ఉండొచ్చు, మన గురువు పుట్టి ఉండొచ్చు కదా, మనకంటే ఎవాల్వ్డ్ సోల్ అయి ఉండొచ్చు కదా. ఆ చిన్న కొడుకు హృదయ్, వాడు పుట్టకనే నేను అమ్మా నాన్న జీనియస్ రాశాను, వాడు ఫోటో వేసి ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఎ జీనియస్ అన్న. సో వాడు నా గురువు అనుకుంటాను. ఎవ్రీ టైం వాడు అడిగే క్వశ్చన్స్ నన్ను అవేకం చేస్తాయి. సార్ 90s కిడ్స్లో ఈ ప్రాబ్లం ఉందో లేదో కానీ ఇప్పుడు 20s జనరేషన్కి వచ్చేసరికి 40% చైల్డ్కి సైకాలజిస్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి సార్. ఎందుకని? మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాం? జిఎంఓ, నాన్ జిఎంఓ అంటారు, జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గాజం మనం తినే ఫుడ్ అంతా. అంటే ఇవన్నీ కూడా ఈ ఎరువులు వేసినవి, ఆ విత్తనాలతో సహా. మన సహజమైన ఫుడ్ ఎక్కడ తింటున్నాం? సహజమైన ఫుడ్ తినే అవకాశం ఎక్కడుంది? ప్లస్ ఒక పూర్వం వంట బ్రాహ్మణులు వంట చేసేవారు, అంటే ఎంత పూజ చేసి వాళ్ళు ఎనర్జెటిక్గా అది చేసేవారు. గుళ్ళో ప్రసాదం ఎలా ఇస్తారో అలా పెట్టేవారు. ఇంకా అమ్మ చేస్తే ఆ ప్రేమ, మనం తిట్టినా ప్రేమే ఉంటుంది కదా. సో అందుకని ఆ ఎనర్జీ ఉంటుంది. అందుకని వీళ్ళు చెయ్యి మంచిది అంటారు. అంటే చెయ్యి మంచిదని కాదు, ఒక్క డాక్టర్ వీళ్ళు చెయ్యి మంచిదంటే ఎనర్జీ మంచిదని, వాళ్ళ ఇంటెన్షన్ మంచిది, అది చెయ్యి మంచిదంటే.
అంటే వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ ఆరా ఉంటుంది అనమాట. అలా మరి ఈవేళ ఒకవేళ ఆ స్టాఫ్ చేస్తారా, స్టాఫ్ ఏ ఫ్రస్ట్రేషన్తో చేస్తున్నారు తెలియదు కదా. ఇక్కడ ఫుడ్ ఏ సోర్స్ నుంచి వస్తుంది? మనం వాడే ఆయిలే మంచిదో కాదో, రిఫైన్డ్ ఆయిల్ మనకు మంచిదో కాదో తెలియదు. మరి గానుగ నూనె ఇట్లాంటివి వాడతారా బయట? అసలు హీట్ చేయకూడదు అంటారు. అలాంటి రూల్స్ ఎవరన్నా పాటిస్తారా? అసలు ఇవాళ మన ఫుడ్ ఇన్స్పెక్టర్లు వెళ్తే ఎన్ని రెస్టారెంట్స్ నాన్ వెజిటేరియన్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ నిల్వ ఉంటుంది. మీకు ఫార్మ్ టు ప్లేట్ అంటారు, యాక్చువల్గా ఫార్మ్ టు షెల్ఫ్. ఫార్మ్ నుంచి షెల్ఫ్కి మన ఇండియాలో 90s ఒకటిన్నర రోజుల్లో వచ్చిందట. అంటే మనకి పొలం నుంచి ఆ షాప్కి, అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి మన ప్లేట్కి. ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు కాబట్టి మ్యాక్సిమం 2 days మన ప్లేట్లో ఉండేది. అంటే మొన్న పండింది అది. అమెరికాలో 21 daysకి షెల్ఫ్కి వస్తుందట. మళ్ళీ అక్కడి నుంచి ఫ్రిడ్జ్కి వస్తుంది. ఫ్రిడ్జ్లో మళ్ళీ దాచిన తర్వాత మళ్ళీ 1 week ఒకసారో ఎప్పుడో అది వండుకుని తింటుంటారు. అంటే ఫార్మ్ టు ప్లేట్ ఎన్నాళ్ళు పడుతుందమ్మా? ఇది ఎంత దూరం ఎక్కువైతే అంత అనారోగ్యం దగ్గర అవుతుంది కదమ్మా. మరి మన అందరూ లగ్జరీస్కి అలవాటు పడ్డాం. మనకి పల్లెటూర్లు నచ్చవు, మనకి పొలాలు నచ్చవు, మనకి సింప్లిసిటీ నచ్చదు. మరి లగ్జరీ కావాలనుకుంటే ప్రాస్పెరిటీ వేరు, లగ్జరీ వేరు. ప్రాస్పెరిటీ అంటే మనుషులు, చెట్లు, జంతువులు అందరూ కలిసి ఉండడం, ప్రకృతిలోటి మనం కలిసి సహజీవనం చేయడం అన్నది ప్రాస్పెరిటీ, సంపద. మీకు ఒక సంక్రాంతి ఉందనుకోమ్మా, ఎద్దులకు పూజ చేస్తాం, చెట్లకు పూజ చేస్తాం, సో అన్నీ కలిసి సెలబ్రేషన్ ఉంటాయి చూడండి మీరు. అది ప్రాస్పెరిటీ. సార్, మీరు రాసిన బుక్లో పిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఉంది. అంటే ఏ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఇవ్వాలి పిల్లలకి? రెస్పెక్ట్ అంటే అమ్మా వాళ్ళు ప్లీజ్ చేయమని కాదు, వాళ్ళు మన ఏం కస్టమర్స్ కాదు. మనం ఇక్కడ వాళ్ళకి హోమ్ సర్వీస్ ఏదో చూడండి, హోటల్కి వెళ్ళినప్పుడు రూమ్ సర్వీస్ లాగా మనం వాళ్ళు అడిగిందల్లా ఇవ్వడానికి మనం లేము ఇక్కడ. వాళ్ళకి రెండే ఇవ్వాలి మా పిల్లలకి, రూట్స్ అండ్ వింగ్స్. వేర్లు, రెక్కలు. వేర్లు అంటే వాల్యూస్, ఫస్ట్ క్యారెక్టర్ బిల్డ్ చేయాలి. సంస్కారం అన్నది మొక్కాయ వంగనేది మానవ వంగన అంటారు. చిన్నప్పుడు కథల రూపంలోనో ఎక్స్పీరియన్స్ రూపంలోనో పేరెంట్స్ తమ జీవన విధానంలోనో అర్థం చేయకపోతే పెద్దయ్యాక ఎథిక్స్ చెప్దామంటే అక్కడ రాదమ్మా. అందుకని చిన్నప్పుడే క్యారెక్టర్ బిల్డ్ అవ్వాలి. సో అండ్ వింగ్స్ ఏంటంటే స్కిల్స్ అండ్ నాలెడ్జ్. వాళ్ళకి 10th class వరకు MBBS లాగా అన్నీ ఎక్స్పోజ్ చేయాలి. కానీ మనం ఇవాళ బాల్య వివాహాలు చేస్తున్నాం కదమ్మా. 7వ తరగతి అప్పుడే డిసైడ్ చేస్తాం కదా కెరీర్. వాడిని అడిగితే వాడు ఓకే అంటాడు, వాడికి అంతకుమించి ఏం తెలుసు? ఎంపికలు చేసుకునే అంత వివేకం లేనప్పుడు ఎంపిక చేసుకోమంటే ఎలా చేసుకుంటారు? మరి బాల్య వివాహం అప్పుడు కూడా నీకు నచ్చాడంటే చాలా మందిని నచ్చాడని అంటారు. వాళ్ళకి అంతకుమించి ఏం తెలుసు? ఏది మంచిదో ఏది కాదో అనే వివేకం రానంత వరకు ఓటు హక్కు ఎందుకు ఒక ఏజ్ పెట్టారు? ఆ ఏజ్ వరకు నీకు మెచ్యూరిటీ లేదు. అలాగా మనకి 10th class వరకు MBBS లాగా యూ షుడ్ ఎక్స్పోజ్ టు ఎవ్రీథింగ్. మార్కులతో సంబంధం లేదు. ఇవాళ ఫెయిల్ అవ్వడం ఇంపాసిబుల్ కదమ్మా. కానీ మనకి 99.9 కావాలి, ర్యాంక్ కావాలి. అయితే ఏంటంటే ఇది సహజంగా వస్తే మంచిదే. నీకు మ్యాంగో సహజంగా ముగ్గితే మంచిదే. కార్బైడేస్ ముగ్గు పెడితే కలర్ వస్తుంది, టేస్ట్ ఉండదు. అండ్ అయితే ఇది కూడా కాదమ్మా, అతి డేంజర్ ఏంటంటే మన సపోటా విత్తనం ఉంది, కానీ మార్కెట్లో డిమాండ్ మ్యాంగోకి ఉంది. దీన్ని మ్యాంగోకి చేసేమని ఒక కార్పొరేట్ కాలేజీలో వేస్తాం, మ్యాంగో చేసేస్తారు వాళ్ళు. కానీ ఇది ఎంత సక్సెస్ అయినా దాని కోర్ మ్యాంగో కాదు, సపోటా. అందుకని ఇప్పుడు హ్యాపీనెస్ అన్నది దానికి రాదు. కాకపోతే ఏంటంటే ఒక 20 సంవత్సరాల క్రితం మనకి డబ్బులు ఎక్కువ లేవు కనుక డబ్బులు వచ్చి వృత్తించుకున్నాం, నచ్చినా నచ్చకపోయినా. కానీ ఈరోజు డబ్బుల కోసమే పనిచేయడం వల్ల మనిషికి ఆనందంతో కోసం డబ్బులతో ఎంటర్టైన్మెంట్ కొనుక్కోవాల్సి వస్తుంది. పిల్లల్లో కంపారిజన్ కూడా ఎక్కువైపోయింది సార్. అంటే ఇది ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు కంపారిజన్ మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా బేస్డ్ ఆన్ కంపారిజన్ అమ్మా. మన లైఫ్లో EMS అన్ని బేస్డ్ ఆన్ కంపారిజన్ అమ్మా. లైఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ కంపారిజన్ అమ్మా. ఇన్స్పిరేషన్ లేదు, కంపారిజనే. ఇది ర్యాట్ రేస్ అంటాను నేను. వేరే వాళ్ళతో పోల్చుకుంటే మీరు గెలిచినా కూడా ఎలకల పందెంలో ఎలగ్గానే మిగిలిపోతారు. లైన్ రేస్ ఏంటంటే నీ సత్తా ఏంటో తెలుసుకుని అది ఎక్స్ప్రెస్ చేయడం కోసం నీ జీవితంలో ఒక రేస్ తీసుకోవడం. దీన్నే స్ప్రింట్ వర్సెస్ మారథాన్ అంటారు. స్ప్రింట్ 100 నుంచి 400 మీటర్లు, వేరే వాడిని బీట్ చేస్తే నీ కప్పు. కానీ మారథాన్ అన్నది 42 కిలోమీటర్లు. వేరే వాడి కోసం కాదు. నిజానికి మీకు సహచరులు కావాలి. అంత స్పీడ్గా పరిగెట్టలేరు, చాలా దూరం. ఒడిదొడుకులు ఉండొచ్చు, మలుపులు ఉండొచ్చు, ఎత్తుపల్లాలు ఉండొచ్చు, మధ్యలో ఎనర్జీ, వాటర్, బెల్లం ఇవన్నీ ఎవరో ఇస్తుంటారు. అందుకని నేను మారథాన్ గెలిచానని ఎవరు పెట్టుకోరమ్మా. ఐ హ్యావ్ కంప్లీటెడ్ 10K రన్.
హాఫ్ మారతాన్ అంటారు. అందుకని జీవితంలో అసలు రేస్ ఏంటంటే నీతో నీవు చేసుకునే ఒక ఒప్పందం, నీతో నీవు చేసే ఒక పరుగు. నేను ఎలా ఉన్నాను, ఇవాళ ఎలా ఉన్నాను, రేపు ఎలా ఉన్నాను తెలుసుకో. పేరెంట్లో ఏ అంటే యాక్సెప్ట్, ఆర్ అంటే రెస్పెక్ట్, అండ్ ఈ అంటే ఎంపతి. మీరు ఎంత చెప్పినా కూడా పిల్లలకి వాళ్ళు తప్పులు చేస్తారు. పెద్దలుగా మీరే తప్పు చేయట్లేదా? మీరు మిస్టేక్ చేయరా? చేస్తాం సార్. అందుకని మనం గుర్తుంచుకోవాల్సింది దేర్ ఆర్ నో మిస్టేక్స్ ఇన్ లైఫ్, ఓన్లీ టేక్స్. మిస్టేక్ని డివైడ్ చేస్తే తప్పులు జరుగుతాయి. మిస్టేక్స్ ఆర్ నాట్ ఏ మిస్టేక్, బట్ నాట్ లెర్నింగ్ ఫ్రమ్ ద మిస్టేక్ ఈజ్ నాట్ ఏ మిస్టేక్ బట్ ఏ బ్లండర్ అంటారు. మిస్టేక్ చేయండి కానీ దాని నుంచి త్వరగా నేర్చుకోండి. డోంట్ డూ ద సేమ్ మిస్టేక్. అందుకని పిల్లలు ఎన్నిసార్లు ఒక్కొక్కసారి అబద్ధం చెప్తారు. ఏ సిచ్యువేషన్లో అబద్ధం చెప్పారు ఆ ఇంటెన్షన్ చూడాలి. అబద్ధం చెప్పారన్నది కంటెంట్ కాదు చూడాల్సింది, కాంటెక్స్ట్. ఈ భయం వేసా అమ్మ నాన్న బాధపడతారన్న ఆ ఇంటెన్షన్ చూడాలి. అప్పుడు మీకు కంపాషన్ వస్తుంది. నాకు అర్థమైంది నువ్వు చేసింది తప్పు, కానీ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఇంటెన్షన్. సో అండ్ అలాగే నర్చర్. మనం ఫిజికల్గా హెల్త్ ఉండాలనుకోండి, పూర్తిగా హెల్తీ అని చెప్తే తినరు. యూ షుడ్ డూ ద కాంబినేషన్ ఆఫ్ హెల్త్ అండ్ టేస్ట్. ఏ రకంగా చేస్తే, లేకపోతే రోజు పొద్దున్నే ఇది చేయని మీరెవరో ఆరోగ్య ఒక ఆయన విని ఇప్పుడు మొదలెట్టారని పిల్లల్ని మొదలెట్టారనుకోండి, పక్కింటికి వెళ్ళి తింటారు, రెబల్స్ అవుతారు. అందుకని హౌ టు ఎప్పుడు గాలి పట్టడంలాగా ఎప్పుడు వదలాలి, ఎప్పుడు పట్టుకోవాలి, ఆ యొక్క విజ్డమ్ తెలియాలి. అందుకే చూడండి, గిటార్ ఉంటుంది, మరి గట్టిగా టైట్ చేస్తే మ్యూజిక్ రాదు, లూజ్ చేసినా రాదు. సో అది విజ్డమ్ అన్నమాట. ఎవరు చెప్పినా కానమ్మా, ఎవరికి వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని బట్టి కామన్ సెన్స్ వాళ్ళకే తెలుసు. అండ్ నర్చర్, ఫిజికల్గా హెల్దీగా ఉండాలంటే చిన్నప్పుడే మంచి పౌష్టికాహారం ఇవ్వాలి. అలాగే మెంటల్గా ఎలాంటి విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి కలగజేయాలి, ఎక్స్పోజ్ చేయాలి, క్యూరియాసిటీ ఎక్కడుందో చూసుకోవాలి. అండ్ అలాగే ఎమోషనల్గా ఎప్పుడన్నా వాళ్ళు డిస్టర్బ్ అయినప్పుడు, పేరెంట్స్ ఉన్నప్పుడు మీరు డెమోన్స్ట్రేషన్ ఇవ్వాలి. ఎమోషన్స్ ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోకుండా చూసుకోవాలి. ఎమోషన్స్ ఆర్ నార్మల్ అన్న విషయం తెలియాలి. అవి ఎలాగ హ్యాండిల్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. అసలు లీడర్స్ అవ్వడం అంటే యూ మస్ట్ బి ఏబుల్ టు హ్యాండిల్ యువర్ ఎమోషన్స్. అందుకని ఎక్కువసేపు ఉండదు ఎమోషన్స్. ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, ఇంద్రియాలను ఎలా మెయింటైన్ చేయాలి, అంటే సెన్సెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ నర్చర్ చేయాలి. అండ్ అలాగే స్పిరిచువల్ అవేర్నెస్. ఈ ప్రపంచంలో నేను ఎక్కువ, నువ్వు తక్కువ, సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ రెండు బ్యాడ్ అని. ఎందుకంటే కంపారిజనే కదమ్మా సుపీరియారిటీ ఆర్ ఇన్ఫీరియారిటీ. ఈ ప్రపంచంలో అతిపెద్ద పాపం ఏదన్నా ఉందంటే అది కంపారిజన్ అంటారు. ఎస్ సార్, కంప్లీట్లీ ఇప్పుడు బిజీ లైఫ్ అయిపోయింది. ఉన్న ఒక ఫ్రీ టైం ఒక 1 hour 2 hours కూడా పిల్లలు మొబైల్లోనూ లేకపోతే పేరెంట్స్ ల్యాప్టాప్లోనూ ఉంటున్నారు. అలా కాకుండా అట్లీస్ట్ డేకి ఒక 1 hour 2 hours పేరెంట్స్ పిల్లలతో టైం స్పెండ్ చేసే పేరెంట్స్ ఇంకా ఉన్నారంటారా? ఉన్నారంటేనమ్మా మనకి ఈవేళ అటెన్షన్ స్పాన్ 5 seconds అమ్మా. మీకు మొబైల్లో అప్డేట్ చూసుకోకుండా, ఎందుకంటే అడిక్షన్స్ అయిపోయినాయి. గాడ్జెట్స్ మనకు ఉపయోగమే, అది లేకుండా లేము. పిల్లలు కూడా కోవిడ్ తర్వాత అప్పుడు ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా ఒక మొబైల్ వచ్చింది కాబట్టి అది ఒక రకమైన అడిక్షన్ కింద తయారైంది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్కి అంతులేదు, అదొక సముద్రం. కాకపోతే ఏంటంటే మనం తెలియాల్సింది, మనం కన్జ్యూమర్స్గా ఉంటామా క్రియేటర్స్గా ఉంటామా? కన్జ్యూమర్స్ డబ్బులు ఇవ్వాలి, క్రియేటర్స్కి డబ్బులు వస్తాయి. ఇవాళ క్రియేటర్స్ ఎకానమీ. మీరు కన్జ్యూమ్ చేసినా పర్వాలేదు, క్రియేటర్గా ఉన్నప్పుడు అది లెర్నింగ్ అయిపోతుంది. అదర్వైజ్ యూఆర్ మోర్ ఆఫ్ ఏ కన్జ్యూమర్. అంటే మీరు ఈ ప్రపంచానికి లైబిలిటీ అవుతారు, ఫ్యామిలీకి లైబిలిటీ అవుతారు, మీకు కూడా బరువు అయిపోతారు. అండ్ లాస్ట్లో టీ అంటే ట్రైనింగ్ అమ్మ. కొన్ని విషయాలు స్కిల్స్ ప్రాక్టికల్గా నేర్పిస్తే కానీ రా. పిల్లలకి ఇవ్వాలమ్మా, నీటిలో ములిగి టక్కుమని చచ్చిపోతూ ఉంటారు. మరి స్విమ్మింగ్ నేర్పించాలి కదమ్మా, ఎక్కడో చోట అవసరం రావచ్చు కదా అది. సో అందుకని పబ్లిక్లో మాట్లాడాలంటే ఒకప్పుడు మాట్లాడేవారు కాదు, ఇప్పుడు ఎంతమంది మాట్లాడుతున్నారు అంటే ఎక్కడో చోట వాళ్ళు ప్రాక్టీస్ చేశారు కదా. సో స్కిల్స్ అన్నవి మీరు రిపీటెడ్గా నేర్చుకుంటూ వస్తాయి. కానీ స్కిల్స్ వేరు, టాలెంట్ వేరు. టాలెంట్ నువ్వు పుట్టినప్పుడు వచ్చింది, దాన్ని మనం నర్చర్ చేయాలి, దాన్ని మనం స్కిల్స్ కింద డెవలప్ చేసుకోవాలి. అందుకని నాలెడ్జ్ వితౌట్ స్కిల్స్ ఈజ్ యూస్లెస్, స్కిల్స్ వితౌట్ నాలెడ్జ్ బేస్లెస్, నాలెడ్జ్ అండ్ స్కిల్స్ విత్ ఏ యూనిక్ టాలెంట్, రైట్ టాలెంట్ ఏదైతే మనకు ఒరిజినల్గా ఇవ్వబడిందో గిఫ్ట్ కింద, దట్ ఈస్ ప్రైస్లెస్. సరే, అసలు పిల్లలతో పేరెంట్స్ ఒక స్ట్రిక్ట్ పేరెంట్గా ఉండడం కరెక్ట్ అంటారా, లేకపోతే ఫ్రెండ్లీ పేరెంట్గా ఉండడం కరెక్ట్ అంటారా? అంటే ఒక స్ట్రిక్ట్గా ఉన్నా కూడా వాళ్ళు అన్నీ షేర్ చేసుకోలేరు. ఇప్పుడు ఆడపిల్లలైనా వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న హెరాస్మెంట్స్ జరిగినా కానీ ఫ్రెండ్లీగా ఉంటేనే కదా షేర్ చేసుకునేది. సో ఏది కరెక్ట్ అంటారు? పూర్వమ్మ ఒక పర్టికులర్గా ఫాదరు చాలా సీరియస్గా ఉంటేనే ఫాదర్. ఎస్, అసలు ఫాదర్తో మాట్లాడాలంటే భయం. స్టిల్ సార్ ఇప్పటికీ, అంటే 90s కిడ్స్కి మాకు ఇప్పటికే భయం. అవునా?
వయా అమ్మ ద్వారానే కమ్యూనికేషన్. సో ఈ రోజులు మారి చాలా మంది పేరెంట్స్ చాలా గొప్పగా ఏం చెప్తారంటే వీఆర్ ఫ్రెండ్స్ టు అవర్ కిడ్స్ అంట. కానీ పట్టాభిరామ్ గారు ఒకసారి మంచి మాట అన్నారు, పిల్లలకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, పర్టికులర్గా మీరేం ఇంకో ఫ్రెండ్ అక్కర్లా, కానీ పేరెంట్స్ మాత్రం ఒకరే ఉంటారు. ఓన్లీ వన్ మదర్ వన్ ఫాదర్. మీరు మీ రోల్ మర్చిపోయారు అనుకోండి, ఇది ఎవరు రీప్లేస్ చేయలేరు. ఇది గుర్తుంచుకోవాలి మనం. అందుకని మీరు ఎప్పుడు ఫాదర్గా ఉండాలి అప్పుడు ఫాదర్గా ఉండాలి, ఎప్పుడు మదర్గా ఉండాలి అప్పుడు మదర్గా ఉండాలి, ఎప్పుడు ఫ్రెండ్గా ఉండాలి అప్పుడు ఫ్రెండ్గా ఉండాలి. అందుకని బ్రూస్లీ చెప్పినట్టు మీరు వాటర్లా ఉండాలి, కప్పులో పోస్తే కప్పు అయిపోవాలి, పాత్రలో పోస్తే పాత్ర అయిపోవాలి. సిచ్యువేషన్ బట్టి యూ షుడ్ నాట్ ఫర్గెట్ యువర్ రోల్. అందుకని అవతల వాళ్ళని ప్లీజ్ చేయడానికి మీరు ఫ్రెండ్ అయిపోయి పర్లేరా చేయని ఉన్నాను డోంట్ వరీ అని ప్రతి దానికి వేస్తున్నారు అనుకోండి, పిల్లలు సేల్స్మెన్ అవుతారు. సేల్స్లో ఒక రూల్ ఉంటుంది, మీరు మినిమం 6 సార్లు అడిగితే అది ఎస్ అయిపోద్దని. ముందు నో అంటారు, ఎన్ఓ 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 ఓఎన్ అయిపోతుంది ఆన్. అవ్వడానికి 6 సార్లు చాలని సైకాలజీ. అలా పేరెంట్స్ దగ్గర అడిగి సర్లే అంటారని తెలిసింది అనుకోండి, సర్లే అనే వరకు అడుగుతారు. అయితే అడుగుతారు లేదా అడుగుతారు. మీకు బాగా ఎమోషన్ ఉందనుకోండి, పిల్లలంటే ప్రేమ చూపించేస్తారు కదా, నాన్న కన్నా బుజ్జి అని. దాన్ని గ్రాంటెడ్గా తీసుకున్నారంటే పిల్లల్ని పాడు చేయడానికి ఇంకెవరు అక్కర్లేదు, పేరెంట్స్ చేయాలంటారు. సో పేరెంట్స్లో 4 రకాలు అంటారు. ఒకటి అథెంటిక్ పేరెంట్స్ అంటారు, ఇంకొకటి నెగ్లెక్ట్ఫుల్, ఏమాత్రం పట్టించుకోని పేరెంట్స్, ఇంకొకరు డిక్టేటర్ పేరెంట్స్, పూర్తిగా స్ట్రిక్ట్గా ఉండే పేరెంట్స్, ఇంకొకరు గారాబం పేరెంట్స్. ఏది మంచిది అంటారు? మీరు ఇప్పుడు గారాబం చేశారనుకోండి, పిల్లలు బాగుపడతారా? లేదు సార్. అదే మీరు డిక్టేటర్గా ఉన్నారనుకోండి, పిల్లలు బాగుపడే అవకాశం ఉందా? లేదు. అస్సలు పట్టించుకోవాలా, నెగ్లెక్ట్ఫుల్, దైవాదేనం. పిల్లలు వేళ చుట్టూ సమాజం పిల్లల్ని గొప్పలు చేసే పరిస్థితి ఉందా? అందుకని సాధికారత అంటే అథెంటిక్ పేరెంట్స్ అంటారు. ఎప్పుడు ఎలా ఉండాలి అన్నది విజ్డమ్ అన్నది ఎవరు చెప్పరమ్మా. ఆ మూమెంట్లో పేరెంట్స్కి జీవితం పట్ల ఎంత అవగాహన ఉంటే, అందుకే ఈవేళ కనుక డ్రైవింగ్ లైసెన్స్ కారు బయటకు తీయాలంటే మీరు లైసెన్స్ నేర్చుకుని లైసెన్స్ ఉండి అప్పుడు కొనాలి. నా ఇష్టం నేను రోడ్డు మీదకి వచ్చి నేర్చుకుంటానంటే కుదరదు. అలాగే పిల్లల్ని కని పెంచాలంటే లైసెన్స్ ఏమైనా ఉందా? అసలు టెస్ట్ పెడితే 50% పేరెంట్కి అర్హుల. అందుకని బేసిక్ అవగాహన బ్రెజిల్ లాంటి దేశాల్లో, చాలా దేశాల్లో యూనివర్సిటీస్ కూడా వస్తున్నాయి, కౌన్సిలింగ్ ఇస్తారు. దిస్ ఈస్ ద న్యూ రోల్, ఆర్ యూ రెడీ ఫర్ ద 20 years ప్రాజెక్ట్? లైఫ్ 80 years, 100 years. చూడండి, మనకి పిల్లలు 20 years ప్రాజెక్ట్, మ్యారేజ్ 80 years ప్రాజెక్ట్, లైఫ్ 100 years ప్రాజెక్ట్. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకున్నప్పుడు కొంత అవగాహన తెలుసుకోవాలి కదమ్మా. పిల్లలు 1, 2 అలా వచ్చేసి అలా ఉండడానికి ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఇంట్లో కుక్క పిల్ల తెస్తే 10 ఏళ్ళ ప్రాజెక్ట్ అమ్మా. అది సరదాగా ఎమోషనల్గా తెచ్చేసుకుంటారు. దాన్ని హ్యాండిల్ చేయడం, దానికి హెల్త్ అవసరం ఉంటుంది, ఫుడ్ అవసరం ఉంటుంది, బయటకు అంత ఈజీగా పోలేరు, అన్ని చోట్ల పెట్స్ని అలౌ చేయరు. సో ఇవన్నీ ప్లాన్ చేసుకోకుండా ఒక ఎమోషనల్ రిజల్ట్ తెచ్చేసుకుంటారు. సో సిమిలర్గా పిల్లల విషయంలో ఒకసారి వచ్చేసి ఉంటే యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఎస్ సార్. ఫైనల్లీ మన ఫైనాన్షియల్ స్టేటస్ని పిల్లలకి చెప్పొచ్చా? ఈ మధ్యనే గరికపాటి గారు ఒక మంచి మాట చెప్పారమ్మా, పిల్లలు అప్పులు చెప్పకండి, ఆస్తులు చెప్పకండి. అప్పులు చెప్తే భయపడతారు, ఆస్తులు చెప్తే అహంకారం వస్తుందని. కానీ ఒక ఏజ్ వచ్చాక డెఫినెట్గా డిస్కస్ చేయొచ్చు. అయితే భయపెట్టేంత ఉండకూడదు. కానీ కొన్ని పిల్లలు ఏమనుకుంటారంటే వీళ్ళు ఎంటైటిల్డ్ అనుకుంటారు, అంటే నేను పుట్టాను నాకు మీదంతా నాదే కదా అనుకుంటారు. కొన్ని విషయాలు మనం పాశ్చాత్య దేశాల నుంచి నేర్చుకోవాలమ్మా. వాళ్ళ పిల్లలు ఎక్కడుంటున్నామంటే మై పేరెంట్స్ హోమ్ అంటారు, మై ఇల్లు అనరు, మై పేరెంట్స్ హోమ్. కారు ఎప్పుడన్నా వేసుకెళ్తే మై డాడ్స్ కార్, ఇక్కడ అన్నీ నాదే అనుకుంటారు, మాదే. ఎస్. దానివల్ల ఏంటంటే ఇవాళ అన్నదమ్ముల ఆస్తుల కోసం ఎందుకు కొట్టుకు చేస్తారు? నాకేదో వారసత్వంగా వచ్చిందని. నీకు వారసత్వంగా వచ్చింది పేరెంట్స్ నుంచి ఏదన్నా ఉందంటే నీ బాడీ, ఆ జీన్స్లో ఉండే తెలివితేటలు. నీది డాడీయే కాదు, మీ అమ్మ నాన్నే కాదు, వాళ్ళమ్మ నాన్న తరతరాల యొక్క జీనియస్ అంతా నీ జీన్లో వచ్చింది. ఈ ఒక్క గిఫ్ట్కి నువ్వు గ్రేట్ ఉండాలి, ఈ ఒక్క గిఫ్ట్కే గ్రేట్ఫుల్ ఉండాలి. రెండవది ఆత్మ, అది భగవంతుడి నుంచి వచ్చింది. నీ అసలైన తండ్రి ఉంటే ఆయన. ఈ రెండిట్లతోటి నువ్వు ఏదన్నా ప్రపంచం మీద సృష్టించడానికి 20 ఏళ్ళు నీకు లెర్నింగ్ కోసం ఎర్నింగ్ పేరెంట్స్ చేసి నీ ఫీజు కట్టి, నీ బట్టలు కట్టి, నీ తిండి పెట్టి ఇంతవరకు తీసుకొచ్చింది. అంతకంటే బోనస్ ఇంకొకటి లేదు. ఇది ఎక్స్ట్రా. వేరే దేశంలో ఇంటర్మీడియట్ అప్పుడే బయటకు తోసేస్తాం. మనకి ఆ యొక్క డిగ్రీలు వచ్చే వరకు ఆ లోన్ తీసుకొచ్చి దానికి గ్యారెంటీలు ఇచ్చి, అందుకని ఇంతకు మించి ఆశిస్తున్నాం అంటే పేరెంట్స్ పిల్లల్ని ఒక కింగ్ లాగా తయారు చేయడంలో ఫెయిల్ అయినట్లు లెక్క. మీ యొక్క ఆస్తికి ఆశపడుతుంటాయి. అందుకే వారెన్ బఫెట్ మాట అంటాడు, వాళ్ళు ఏమీ చేయలేనంత ఎక్కువ ఇవ్వకండి, ఏమీ చేయనంత తక్కువ ఇవ్వకండి.
ఇది విజ్డమ్ అంటే. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.